హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లీడర్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక మన ముందు ఉన్నారు స్పెషల్ గెస్ట్. ఎందుకంటా ఉన్నా అంటే ఇలా ఎక్కడ చూసినా కూడా బీసీ వాదం, బీసీ నినాదమే మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి ఆ పిటిషన్ కొట్టేసిండ్రు. సో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తేల్చుకోమని చెప్పి అన్నట్టుగా మనం చూసినాం. సో ఆ వార్తల నేపథ్యంలో మనం ఈ స్పెషల్ పాడ్కాస్ట్ నిర్వహిస్తూ ఉన్నాం. బీసీల కోసానికి మాట్లాడే ప్రతి నాయకునికి ఈ వేదిక రెడీగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా డెఫినెట్గా బీసీలకి రావాల్సిన వాటా కోసం, దక్కాల్సిన వాటా కోసం మాట్లాడాల్సిన సందర్భం కాబట్టి సో ఒక బీసీ బిడ్డగా పెట్టినటువంటి ఈ వేదిక ద్వారా రోజు ఒక బీసీ నాయకుని పరిచయం చేస్తూ పైగా ఇవాళ వాదాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా అట్లే రాజ్యాధికారం దిశగా ఎంత ప్రయత్నం చేయాలి అనే విషయాలపైన మనం మాట్లాడదాం. ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ బీసీ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షులు దేశగాని సాంబశివగౌడ్ మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. బాగుండ్రా సాంబన్న? బాగుండ్రు. కానీ ఒక పక్క హైకోర్టులోనేమో 42% రిజర్వేషన్ కోసానికి ప్రయత్నం చేస్తే స్టే వచ్చే జీవో నెంబర్ 9 పైన గవర్నమెంట్ మళ్ళా సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఎట్లా అనిపిస్తూ ఉంది అసలు? బీసీలకి వాటా దక్కుతుందా, దక్కదా? ఇదంతా ఏమన్నా కుట్రలాగా కనిపిస్తూ ఉందా? అంటే నిజానికి మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నది. అసలు బీసీలంటే ఈ ప్రభుత్వాల దృష్టిలో పిచ్చగాల లెక్క చూస్తున్నారు. బీసీలంటే ఓట్లేసి యంత్రాల్లాగా చూస్తున్నారు. కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వీళ్ళకు రకరకాల ఉచిత పథకాలు పెట్టి రకరకాల తాయిలాల ఆశ చూపి ఓట్లు దండుకొని అధికారంలో రాగానే మొండి చేయి చూపిస్తూ రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇదే. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాకా కాలేల్కర్ కమిషన్ అని చెప్పి నెహ్రూ గారి సమయంలో ప్రధానిగా ఉన్నప్పుడు వేయడం జరిగింది. అప్పుడు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్పి హడావుడి చేసి కొన్ని సంవత్సరాలు నడిపి దాన్ని పక్కా పడేయడం జరిగింది. అంటే బీసీల కోసం వచ్చిన మొట్టమొదటి కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్. దాని తర్వాత మండల్ కమిషన్ తీసుకురావడం జరిగింది 1978లో. అప్పుడు కూడా ఇక బీసీలకు రిజర్వేషన్లు వస్తున్నాయి అనే విధంగానే ఒక రకమైన అంటే ప్రజల్లో ఒక రకమైన ఇది నింపేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ కమిషన్ రెండో కమిషన్ అంటారు దాన్ని. మండల్ కమిషన్ రెండో కమిషన్ లాగా బీసీల కోసం వేసిన కమిషన్ లాగా చూస్తాం. ఆ కమిషన్ కూడా బుట్టదాఖలు చేయడం జరిగింది. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు అంటే బిచ్చగాల లెక్క చూస్తున్నారు. వాస్తవానికి భారతదేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీలపైనే పరిశోధన చేయడం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నేను నా పరిశోధన ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దాదాపుగా 65% పైగానే బీసీలు ఈ రాష్ట్రాలలో ఉన్నారు. భారతదేశంలో చూసుకున్నా కూడా అదే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఏంటంటే 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడటం జరుగుతున్నది. అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం 10% ఉన్న జనాభాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఇచ్చింది. వాస్తవంగా అగ్రకులాల్లో ఉండేది 2% మాత్రమే పేద వర్గాలు ఉంటారు. అట్టడుగు అంటే పేదరికంతో ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే 2% జనాభాకి 10% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ 65% ఉన్న జనాభా ఈ దేశంలో తమ రక్తం ద్వారా, తమ ఒక చెమట ద్వారా చిందించిన రక్తం ద్వారా వచ్చిన వాళ్ళ శ్రమ ద్వారా వచ్చింది ఈ రాష్ట్ర బడ్జెట్ కావచ్చు, భారతదేశ బడ్జెట్ కావచ్చు. ఈ బడ్జెట్లో 65% ఈ యొక్క ప్రజల బీసీ ప్రజల వాటా ఉన్నది. కానీ ఒక బాధ ఏంటిదంటే సోషల్ మీడియాలో ఒక కామెంట్స్ ఏంటి అంటే, ఒక కామెంట్ చూసినా నేను, ఈ ఈడబ్ల్యూఎస్ కోటా కింద 2% ఉన్నటువంటి అగ్రకుల పేదల కోసానికి పెట్టిన 10% ఉంటే ఆ 10%ని వ్యతిరేకించాల్సిన వాళ్ళు లేకపోతే దాన్ని ప్రశ్నించాల్సిన వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మరి మిగిలిన వర్గాలకి ఆ రోజు ఎందుకు నొప్పి కలగలేదు? మీకు చేతగానితనం అని చెప్పి అంటా ఉన్నారు. వాళ్ళు దోసుకుపోతా ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారని అన్నారు. వాస్తవానికి మనదంతా కూడా మధ్యతరగతి మనస్తత్వం. అయ్యో పాపం అనే అలవాటు ఎక్కువైపోయింది ఈ బీసీ వర్గాలకు.
మొదటి నుంచి కూడా అది అలవాటు చేసినాయి ఈ ప్రభుత్వాలు కావచ్చు, గతంలో ఉన్న పెద్ద నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొని 10% తీసుకున్నప్పుడు మీరు అడిగిన విధంగా ఏ ఒక్కరు కూడా ఒక బీసీ నాయకుడు కావచ్చు, బీసీ ప్రజలు కావచ్చు, బీసీ రాజకీయ నాయకులు, ఎస్టీ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు వీళ్ళలాగా కోర్టులకు పోయి కేసులు వేసిన వెళ్ళింది మీ చేతగానితనమని అంటా ఉన్నారు. అదే మనమేమో మానవతా దృక్పథంతో సరే ఇచ్చిర్రేమన్నట్టు మనం చూసినాం, కానీ వీళ్ళకి చేతగానితనంగా వాళ్ళకి కనపడుతున్నది. ఇవాళ నిన్న మొన్న చూస్తున్నాం, వాళ్ళు ఇస్తే కానీ మనం బతకలేమనే పరిస్థితుల్లో ఒక ఆయన కేసులు వేసిన ఆయన మాధవరెడ్డి మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లా కనపడుతున్నాం అంటే మనల్ని మన తాత ముత్తాతల కానించి కూడా వెట్టి చాకిరి చేయటం అలవాటైంది, బానిస మనస్తత్వంలో ఉంచడానికే ప్రయత్నం జరుగుతుంది. మేము లేనిది మీకు బతుకులేదు అనే విధంగా మన తాత ముత్తాతల కాలం నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. ఇంత అధునాతన టెక్నాలజీ, ఇంత గ్లోబలైజేషన్ పెరిగినప్పుడు కూడా, ఇంత ప్రపంచవ్యాప్తంగా క్షణంలో మనకు ఎక్కడ ఏం జరిగినా కూడా తెలిసే ఇలాంటి టెక్నాలజీ యుగంలో కూడా మనల్ని ఆ విధంగానే చూస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ చూసే విధానంలో ఏం మార్పు రాలే. వాళ్ళు మన తాత ముత్తాతల కాలంలో ఒక రకంగా చూసారు, టెక్నాలజీ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చినా కూడా ఇదొక రకమైన వరవడి కొనసాగుతూనే ఉన్నది. అంటే వాళ్ళ దృష్టిలో ఎప్పటికి కూడా మనం చిన్న చూపే, ఓట్లేసే యంత్రాలం. వాళ్ళ పండగలకు పబ్బాలకు పోయి వాళ్ళ ఇళ్ళ ముందర మన తాత ముత్తాతలు గడియల కాడ పోయి చెప్పులు చేతిలో పట్టుకొని బాంచాన్ని నీ కాలు ముక్తా అంటే ఏదో తాయిలాలు ఇచ్చినట్టు, అంటే పండగ ఆఫర్లు ఇచ్చినట్టుగా ఇప్పుడు మనల్ని కూడా ఏం చేశారు, మన ప్రజల్ని, బీసీ ప్రజల్ని గ్రామ పంచాయతీల దగ్గర ఉచిత పథకాల పేరుతోటి ఇవాళ 1 తారీఖు రాగానే అక్కడ పోయి క్యూలో నిలబడాలి. అంటే అప్పుడేం గడియలుగా నిలబడేది, ఇవాళ గ్రామ పంచాయతీల దగ్గర ఆ ఉచిత పథకాల కోసం మనం నిలబడి వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం ఆశపడి బతికే పరిస్థితిని తీసుకొస్తారు. అంటే ఒక లేని సోమర్థనాన్ని మనలో తయారు చేస్తారు అన్నట్టు, అంటే డిపెండెన్సీ పెంచుతారు మనల్ని. అందుకే ఇవాళ నిన్న చూసినట్టయితే మాధవరెడ్డి అనే వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఉస్మానియా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో ప్రపంచవ్యాప్తంగా, ఇక్కడ కాదు ఎన్ఆర్ఐలు బయట ఉన్న మన తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా అలా స్పందించి, మేము చేసే పోరాటాలకు స్పందించి మాకు మద్దతుగా వెన్నుదన్నుగా నిలబడడం జరిగింది. మళ్ళొక్కసారి ఒక ఉస్మానియా జేఏసీ బిడ్డగా, ఉస్మానియా ఉద్యమకారుడుగా మళ్ళొక్కసారి మేమందరం కూడా నిన్న మొన్న కూడా చర్చలు జరిపినాం. ఇట్లయితే ఈ అగ్రవర్ణాలు, అగ్రకులాలు మనకు రిజర్వేషన్లు దక్కనియవు. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా మళ్ళీ తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమం కూడా తీసుకుపోవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా మేము నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మేము రౌండ్ టేబుల్ సమావేశం, ఒక చర్చ ద్వారా కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయం రాబోయే కాలంలో మా ఉద్యమ కార్యాచరణ కూడా అందులో ప్రకటించి భవిష్యత్తు కార్యాచరణ కూడా తీసుకొని తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని ఒక్క తెలంగాణకు కాదు, ఉమ్మడి మన ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎట్లాగైతే తమిళనాడుని మేము ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ జనాభా ప్రాతిపదికన ఎట్లాగైతే రిజర్వేషన్లు వచ్చినాయో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం విస్తరించబోతుంది. కాబట్టి ఆ దిశలో భాగంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా ఉద్యమ కేంద్రంగా రేపు బీసీ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున పోరాటం జరగబోతుంది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు అంటే అగ్రవర్ణాలు ఈ బలహీన వర్గాలని, బహుజనుల్ని తక్కువగా చూస్తున్నాయి అనే భావనతోని మీరు మాట్లాడిన మాటలను బట్టి అనుకుంటే, ఇంకొక వైపు సరే ఇప్పుడు రాహుల్ గాంధీ అగ్రవర్ణమైనప్పటికీ దేశవ్యాప్తంగా కులగణన, జనగణన చేపట్టాలంటా ఉన్నాడు. ఇక్కడ 25% ఉన్నటువంటి రిజర్వేషన్ను 42%కి తీసుకెళ్ళింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఆయన క్యాబినెట్లో కూడా ఎంతోమంది అగ్రవర్ణ మంత్రులే ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి చేస్తా అంటుంది ఎవరు, చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? మరి అక్కడ ఆ అగ్రవర్ణాలు తొక్కేయాలనుకుంటే అసలు చేసే అవసరమే లేదు కదా. అందరూ అట్లా లేరని కదా ఇక్కడ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కదా అంటున్నారు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వమే చాలా సంవత్సరాల వరకు కూడా. మొదటి కమిషన్ వెనక్కిపోయే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మొదటి కాకా కాలేల్కర్ కమిషన్ వచ్చినప్పుడు ఆ కమిషన్ బుట్టదాఖలయ్యే సమయంలో ఉన్న ప్రధానమంత్రులు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని పరిణామాలు జరిగినాయి. ఈ మండల్ కమిషన్ వచ్చేటప్పటికి కూడా దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మొరార్జీ దేశాయ్ ఆ పరిణామాలు 75 ఎమర్జెన్సీ తర్వాత 78లో మండల్ కమిషన్ రావడం జరిగింది. మండల్ కమిషన్ ఆ రిపోర్టు కాక ఉండి
మనకు తర్వాత వచ్చిన రిజర్వేషన్లు 27% రిజర్వేషన్లు రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో 1992లోనో 92 ఆ టైంలో ఒకానొక సందర్భంలో రాజీవ్ గాంధీ కూడా అడ్డుకున్న సందర్భం మనం చరిత్రలో చూస్తాం. అంటే బీసీ రిజర్వేషన్లని. అంటే సరే గతంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒక పాప ప్రాయోచిత్తం అంటారు కదా, వాళ్ళకి పాపాలను కడుక్కున్నట్టుగా కాంగ్రెస్కి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు. కాంగ్రెస్ ఒక రాహుల్ గాంధీ, సరే ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడిగా ఇవాళ మనందరికీ కనపడుతున్నాడు. గతంలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని, గతంలో వాళ్ళ నానమ్మ కానీ వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తాతగారు కానీ చేసిన కొన్ని తప్పులను సరిదిద్దుకొని ఇలా బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇస్తేనే వాళ్ళ జీవితాల్లో మార్పు జరుగుతుందని భావించి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవటం మేమందరం కూడా ఒక బీసీ వర్గాలుగా స్వాగతిస్తాం. ఇస్తుంది కూడా, ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది కూడా అగ్రవర్ణాలే కదా మరి. అగ్రవర్ణాలే. ఇప్పుడు అగ్రవర్ణాలను కూడా మేము ఎవరిని అందరినీ ద్వేషించట్లే. ఇప్పుడు మేము అగ్రవర్ణాలలో కూడా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము ఎంత వివక్షకు గురువైనాము, ఎంత అంటే విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటుగా రాజకీయ రంగాల్లో కూడా, ముఖ్యంగా చట్టసభల్లో ఇంతవరకు మన ప్రాతినిధ్యం చూసిన, మనం ఐఏఎస్ ఐపీఎస్ అంటే సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడ ఉద్యోగాల్లో కానీ మనకు దక్కుతున్న ప్రాతినిధ్యం కానీ మన జనాభా దామాషా ప్రకారం తగ్గట్లేదు. ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు కూడా మనకు వెనుదనుగా నిలబడరు. అందులో ఇప్పుడు మన ముందు కళ్ళ ముందులో ఒక పెద్ద స్థాయిలో మనకు కనపడుతున్న వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ ఇవాళ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దానిలో భాగంగానే ఇవాళ జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి ఇవాళ హైకోర్టు మన జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాత అంతకుముందు గవర్నర్ దగ్గరకు బిల్లు పంపితే ఆయన అంటే దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన అంటే అక్కడ రిజల్ట్ లేని కారణంగా జీవో నెంబర్ 9ని తీసుకొచ్చి ఈ విధంగానైనా ఎలక్షన్లు జరపాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ జీవో నెంబర్ 9 తీసుకొచ్చిన తర్వాత మన హైకోర్టులో కేసులు పడ్డాయి. అంటే కొంతమంది రెడ్డికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కేసులు వేయడం జరిగింది. ఆ కేసుల్లో భాగంగా హైకోర్టు కూడా విచారణ తీసుకున్న సందర్భంలో స్టే ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం నొప్పి అని అంటా ఉన్నారు. అంటే వాళ్ళ రిజర్వేషన్ శాతం వాళ్ళకు ఉండంగా అవతలోడు తీసుకుంటే వాళ్ళకి ఏం నొప్పి అని అంటా ఉన్నారు. అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా అదే కదా. ఇప్పుడు వాళ్ళదేం తినట్లే కదా. మొన్న గ్రూప్ 1 జరిగింది. గతంలో అనేక ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ చిట్టా తీస్తే చాలా పెద్ద మనకు ఇప్పుడు కనపడుతుంది. కానీ మొన్న గ్రూప్ 1 ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపుగా 563 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టుల్లో దాదాపుగా 172 పోస్టులు రావడం జరిగింది. చాలామంది మేధావులు కానీ ఇంటలెక్చువల్స్ కానీ అంటే మన టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ మీద అవగాహన ఉన్న వ్యక్తులు చెప్పేది ఏంటంటే, ఓపెన్లో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి చెందిన వ్యక్తి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అదే సామాజిక అంటే ఆ రిజర్వేషన్లో చూపించారు. లేని వ్యక్తిని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్లో చూపించడం, అంటే అక్కడ అవకాశం లేకపోయినా కూడా కింద వ్యక్తిని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ తీసుకురావడం, కొంత మెరిట్ ఉన్న వ్యక్తిని ఓపెన్లో చూపించడం జరిగింది. దానివల్ల దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీలు భారీగా నష్టపోయారు. 172 పోస్టుల్లో దాదాపుగా అగ్రకులాలకు చెందిన వ్యక్తులు ఇలా మొన్న ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. అది కోర్టులో కేసు కూడా నడుస్తుంది. అయినప్పటికీ కూడా అంటే కళ్ళ ముందర జరుగుతున్న వివక్ష మనకు ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో కళ్ళ ముందర జరుగుతున్న వివక్ష మనకు కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. అంటే వాళ్ళు ఒకటే, మా చేతుల్లో నుంచి పొలిటికల్ పవర్ పోవద్దు, జ్యుడిషియరీ పవర్ పోవద్దు, అడ్మినిస్ట్రేషన్ పవర్ పోవద్దు, అంటే మొత్తం ఈ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా చేతుల్లో ఉన్నప్పుడు మేము ఆడిందే ఆట పాడిందే పాట అన్న తీరుగా వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పేరిట మళ్ళీ ఈ యొక్క బీసీ వర్గాలకు అవకాశాలు వస్తే మేము మా అవకాశాలు అంటే వాళ్ళేదో మొదటి నుంచి రాసి పెట్టుకున్నట్టుగా ఉన్న అవకాశాలను మనం దెబ్బతీస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఇవాళ మన అవకాశాలను దెబ్బతీసేందుకు రకరకాల కుట్రలు పన్నుతున్నారు. ఆ కుట్రల్లో భాగంగా ఈ కేసులు వేయడం, రకరకాలుగా మాట్లాడడం, మా మీదనే ఆధారపడి బతుకుతున్నట్టుగా ఒక రకమైన జుగుప్సాకరమైన మాటలు కూడా మాట్లాడుతున్నట్టుగా ఇవాళ మన కంట యూట్యూబ్లో సోషల్ మీడియాలో మనకు కనపడుతున్నది. ఓకే, ఇప్పుడు హైకోర్టుకి అయితే సరే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పటికీ జీవో నెంబర్ 9 పైన స్టే ఇవ్వడం, అంటే ఆపరేష్ కుమార్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కూడా సరే మన ఇంద్రా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అవుదంతా అని చెప్తూ, సో ఆ తీర్పులో భాగంగా 50% మించొద్దు అని చెప్పేసినందుకు జీవో పైన స్టే ఇచ్చిండ్రు. సో వీళ్ళు వెంటనే అంటే మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. స్పెషల్ లీవ్ పిటిషన్ కింద ఇవాళ బెంచ్ పైకి వస్తే అక్కడ కూడా
మీరు హైకోర్టులోనే తెలుసుకోవాలి అని చెప్పేసి అది కొట్టేసినట్టు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. సో దీన్ని బట్టి మరి ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బ అనుకోవాలా, లేకపోతే చేస్తారా చెయ్యరా, అసలు ఎన్నికలకు ఎట్లా పోతారు అనేది ఇక్కడ గ్రామాలలో విపరీతంగా చర్చ చేసుకుంటూ ఉన్నారు ప్రజలు. సో ఏం జరగబోతా ఉందంటే, నిజానికి రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ దాటాలని లేదు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఇందిరా సహాని కేసు కావచ్చు, కృష్ణమూర్తి కేసు కావచ్చు, మహారాష్ట్రలో విలాసరావు సంబంధించిన కేసు కావచ్చు, ఈ కేసుల్లో భాగంగా ఆయా తీర్పుల మేరకు ఈ యొక్క సీలింగ్ను పెట్టడం జరిగింది. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఈ 50% మించొద్దనే ఒక సీలింగ్ ఎక్కడ లేదు, రాజ్యాంగంలో సూచించలేదు. కొత్తగా చూసిన ఒక స్టేట్మెంట్ని 50% మించొద్దు అనే స్లాబ్ ఏదైతే ఉందో సీలింగ్, ఆ క్యాప్, కానీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రం ప్రత్యేక పరిస్థితులలో పెంచుకోవచ్చు అని ఉన్నదట. ప్రత్యేక పరిస్థితి ఉన్నది. అదే అంటే గిరిజన బీసీలకు వచ్చే వరకు అంటే ఎందుకు మరి అదే బీసీల కోసం కొట్లాడే నాయకులు రాజ్యాంగం రచించబడినప్పటి నుంచి కూడా లేరు. కానీ అక్కడ సీలింగ్ దాటుతుంది కదా, మరి దానికి సంబంధం లేదా? దానికి ఎగ్జెంప్షన్ కింద పెట్టిరు. అది ఎగ్జెంప్షన్ వాస్తవంగా రాజ్యాంగంలో లేదు. అది ఈ యొక్క బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్ల తీర్పుల ప్రకారం మాత్రమే ఆ నిబంధన తీసుకొచ్చారు. కానీ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఇందిరా సహాని కేసులో కూడా ఏం చెప్పారంటే, ఆయా సంబంధిత రాష్ట్రాల్లో ఒకసారి అక్కడ డేటాబేస్ ఆధారంగా తీసుకొని, అంటే జనాభా ఎక్కువ ఉన్న సందర్భంలో ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి, ట్రిపుల్ టెస్ట్ ద్వారా నీకు ఎంపరికల్ డేటా ద్వారా మన సీలింగు దాటి కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఉన్నది. ఈ కేసులలో కూడా ఉన్నది. కానీ ఖచ్చితంగా ఇవ్వద్దు అనేది ఏం లేదు. కానీ దాన్ని సరైన, అంటే మన ఒక ప్రెషర్ గ్రూప్ ఉన్నప్పుడుగా, ఒక ఫోర్స్ఫుల్ ఉద్యమం జరిగినప్పుడుగా వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే మన చేతిలో జ్యుడిషియరీ లేదు. ఇప్పుడు మొత్తం మ్యానిపులేట్ చేసే వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది. నిజంగా మన పక్కన న్యాయం ఉన్నప్పటికి కూడా, మన పక్కన ధర్మం ఉన్నప్పటికి కూడా, ఇప్పుడు మనం ఎక్కడ పోయినా కూడా ఇలాంటి అంటే నెగటివ్ రిజల్టే వచ్చే అవకాశం ఉంది అన్నట్టు. అంటే దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే, వాస్తవంగా ఈ యొక్క అంశాన్ని వాస్తవంగా అసలు మనకు 60% ఉన్న జనాభాకు 42% రిజర్వేషన్ల కోసమే అసలు ఇంత తక్కువ రిజర్వేషన్లు. వాస్తవంగా 42% రిజర్వేషన్ల కోసం ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నా? అసలు అంతే కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు నువ్వు ఎంతనో అంత తీసుకున్నావు, నీకు సీలింగ్ అడ్డం రాదు, నీకు ఏ నిబంధనలు అడ్డం ఉండవు. కానీ మనకిచ్చేటప్పటికి ఈ నిబంధనలు అడ్డం వస్తాయి, సీలింగ్ అడ్డం వస్తుంది, రకరకాల కొత్త పరిణామాలు ముందుకు వస్తాయి. అంటే ఎందుకంటే చిన్న చూపా, లేకుంటే బీసీలు అంటే బిచ్చగాళ్ళ ఓట్లేసి అంతరాలమా మేమేమన్నా? అందుకే దీనికి సమస్యకు పరిష్కారం ఈ యొక్క అంశం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే దీనికి ఒక భద్రత అనేది ఉంటుంది. ఆ భద్రత ఉన్నప్పుడే తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్లు ఇచ్చినట్టుగా మన జనాభా ప్రాతిపదికన, ఈ తెలంగాణ జనాభా ప్రాతిపదికన బీసీలు ఎంతమంది ఉంటే అంతవరకు కూడా మన రిజర్వేషన్లు తెచ్చుకొని అమలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అంతేగాని మనం ఈ 42% రిజర్వేషన్ల కోసమే ఇన్ని ఆపసోపాలు పడుతూ పోతే మనల్ని ఈ 42% చుట్టే తిప్పుతారు. అందుకే ఉస్మానియా జేఏసీగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. మా టార్గెట్ 42% రిజర్వేషన్లు కాదు. ఏదో స్థానిక సంస్థల్లో సెకండ్ క్యాడర్లో ఉన్న లీడర్లను సంతోషపెట్టడానికి, గ్రామాలలో మండలాలలో ఉన్న లీడర్లను సంతోషపెట్టడానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే దానికోసం కాదు మా ఉద్యమం. చట్టసభల్లో, అసెంబ్లీ పార్లమెంట్లలో మా వాటా ఎంతో మాకు వచ్చే వరకు పోరాటం రాబోతుంది. మా ఎంపీ ఎమ్మెల్యేలలో కూడా ఖచ్చితంగా మా వాటా మాకు రావాలి. అక్కడి వరకు ఈ పోరాటం ఉండబోతుంది. అందుకే చాలా పెద్ద ఎత్తున కూడా నిర్ణయం తీసుకున్నాం. అందుకే రేపు జరగబోయే మా యొక్క చర్చా వేదిక కూడా చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థలు ఒక్కటే కాదు, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలతో పాటు చట్టసభల్లో స్థానిక సంస్థలే కాదు, చట్టసభల్లో కూడా, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా మా వాటా ఎంతో మాకు తేలే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున కూడా తీసుకుపోవడానికి ఉస్మానియా జేఏసీ చాలా పెద్ద ఎత్తున కూడా కార్యాచరణ రచించినాం. ఆ కార్యాచరణని రేపు మా జరగబోయే మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. హైకోర్టులో అట్లే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది కదా. సో ఇప్పుడు బీసీలు ఫెయిల్ అయినట్ట, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట? అంటే బీసీలు ఫెయిల్ అయినట్టు కాదు. మన చేతిలో అసలు ఏముందని, మన చేతిలో ఏ వ్యవస్థ ఉంది చెప్పండి? పొలిటికల్ పవర్ లేదు, జ్యుడిషియరీ లేదు,
మన తరపున వాదించే బలమైన గొంతులు కూడా లేవు అక్కడ. ఆ ఉన్న గొంతులన్నీ కూడా ఒక్కొక్క లాయర్ మాట్లాడితే లక్షలలో తీసుకుంటారు నిమిషాలకి. అట్లాంటి లాయర్ కూడా మన వర్గాలలో ఎవరు లేరు. వాళ్ళు నిజంగా హార్ట్ఫుల్గా వాదిస్తురా, నిజంగా హార్ట్ఫుల్గా మన కోసం పోరాటం చేస్తురా అనేది కూడా ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మొన్న హైకోర్టులో మనం చూసినాం. అంతకుముందు వాయిదా పడే రేపు వాయిదా అన్నప్పుడు చాలామంది మేము బీసీ సంఘాలు, మేధావులు, అంటే మన ఈ న్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా, నిపుణులు కూడా ఏం చెప్పారనంటే మనకు ఫేవర్గా రాబోతుందని చెప్పారు. కానీ తెల్లారేసరికి వచ్చే తీర్పు ఎట్లా మారిపోయిందంటే అది స్టేకి దారి తీసింది. అంటే అప్పటికప్పుడు పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. అంటే ఆ స్థాయిలో వాళ్ళు మ్యానిపులేషన్ జరుగుతున్నది. ఇది హార్ట్ఫుల్గా ఈ ఉద్యమాన్ని తీసుకుపోతున్నట్టుగా ఎక్కడ కూడా కనపడట్లే మాకు. అందుకే వీళ్ళకు ఒక వాచ్ డాగ్ లాగా, ఒక వేటాడే, మనం చెప్తారు కాన్స్టిట్యూషన్లో ఉంటుంది కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పి ఒక పదవి ఉంటుంది. వాచ్ డాగ్ లాగా ఉంటుంది అది ఎప్పుడు కూడా. అట్లా ఈ ఉద్యమాన్ని కాపాడటానికి ఉస్మానియా జేఏసీ అనేది అందరికీ ఒక వాచ్ డాగ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమంలో ఉన్నోళ్ళు కూడా తానా అంటే తందానా అనే బ్యాచ్లు కొన్ని తయారైనాయి. అంటే అక్కడ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తే అది చేసే రకమైన లీడర్షిప్ కూడా కొంత ముందుకు వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ యొక్క వాదం అనేది బలపడకోకుండా ఇట్లనే జరగకుండా పోతే నిర్వీర్యమయ్యే అవకాశం కూడా ఉంది. నా నెక్స్ట్ ప్రశ్న అదే. ఇప్పుడు బీసీలు కలిసికట్టుగా ఉమ్మడిగా ఐక్యంగా పనిచేస్తే లేదా కొట్లాడితే ఉద్యమిస్తే సాధ్యమయ్యే అవకాశం ఇది. కానీ పార్టీల వారిగా విడిపోయారు, వర్గాల వారిగా విడిపోయినరు, కులాల వారిగా విడిపోయినరు, వర్ణాల వారిగా కూడా విడిపోయిన సందర్భం ఇది. ఇప్పుడు చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేదిక పెట్టుకొని, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దుకాణం తెరుచుకొని కూర్చుంటే మరి సాధ్యమైన అసలు అంటే నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్లో రామచంద్రరావు ముందే ఇద్దరు అనుకున్నారు నాయకులు, ఫోటోల కోసం ఎగబడే పరిస్థితి. ఏంది అసలు ఎక్కడ పోతా ఉందంటే నిజంగా సాధ్యమవుతుందా ఇట్లాంటి నాయకులతో అంతా కూడా బీసీ ఉద్యమం? అందుకే ఇవాళ ఉస్మానియా జేఏసీ రంగప్రవేశం చేసింది. మీరు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో చూసారు. తెలంగాణ ఉద్యమంలో మాకు ఏ స్వార్థం లేకోకుండా కొట్లాడినా, మాకు ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మేము 2009లో కమిట్మెంట్తో ఉంటారా అంటే అప్పుడు అంటే 100% వాస్తవం కూడా తెలంగాణ సాధించుకునే క్రమంలో ఆ రోజు మేము సామాజిక తెలంగాణ గురించి ఆ రోజే మాట్లాడటం జరిగింది. మేము సామాజిక తెలంగాణ వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారం అని చెప్తే ఆ రోజున్న నాయకులు, రాజకీయ నాయకులు, మేధావులు, విద్యావంతులు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి, ఆ తర్వాత సామాజిక తెలంగాణ గురించి మాట్లాడదామన్నారు. దాదాపుగా 12 సంవత్సరాలు గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరు కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడలే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసింది, ప్రాణత్యాగాలు చేసి ఉరికొయ్యలకు, మన బాష్పాయ గోళాలకు ఎదురొడ్డి పోరాడింది అంతా కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ బిడ్డలు, మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు. కానీ త్యాగాలేమో మాయనే, భోగాలు వాళ్ళు అనుభవిస్తారు. ఒక కులం పోతే ఇంకో కులం పోటీపడి ఇవాళ మాది రాజ్యాధికారం అంటే మాది రాజ్యాధికారం అని చెప్పి అన్నిటికీ సమస్యలకు పరిష్కారం ఒకటే ఏందనంటే ఉస్మానియా జేఏసీ రంగప్రవేశం చేస్తేనే వీటన్నిటికీ సమస్యలకు పరిష్కారం అని కూడా మేము చర్చ చేసినాం. ఆనాడు ఆంధ్ర పాలకుల మోచేతి నీళ్లు దాగే పరిస్థితి, స్వరాష్ట్ర పాలనలో బతుకుదామని చెప్పి అనుకొని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా రకరకాల వ్యవస్థలన్నీ కలిసి పోరాటం చేసినాయి. ఎందుకోసం మనకు తెలంగాణ రావాలని. కానీ ఇవాళ ఇక్కడ ఉన్న కులాలలో కూడా ఇన్ని రకాలైన డివిజన్స్, రేపొద్దున ఆ కులమే పరిపాలిస్తుంది, రేపొద్దున ఈ కులమే, వాళ్ళోళ్ళే ఎక్కువ ఉన్నారు, వీళ్ళోళ్ళే ఎక్కువ ఉన్నారు, ఈ పంచాయతీతోని ఆడదాకా పోదేమో అని నా అనుమానం. ఎందుకంటే తెలంగాణ కోసం అట్లా పోలేదు, అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే, ఎందుకంటే అప్పుడు అవసరం కూడా అది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే మళ్ళీ ఇది తీసుకొస్తే మళ్ళీ ఏ కులం ముందర ఉంటుందో, ఏ కులం వెనకబడుతుందో, మాకు అసలు అవకాశాలు వస్తాయి, మేము ఎందుకు కష్టపడాలని ఊరుకున్న కులాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బీసీలు అంతా పోరాటం చేస్తున్నారు, లేదు కదా, అందులో కొన్ని కులాలు మాత్రమే కదా ముందున్నాయి, ఇప్పుడు కనపడట్లేదు పూర్తిగా. అట్లేం లేదు, మేము అందరినీ కూడా సమాయత్తపరుస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే గ్రామాన తిరిగి మేము పాదయాత్రలు చేసి అలా వంట వార్పు చేసినాం, సాగరహారం, రోడ్డు దిగ్బంధనం, సకల జన సమ్మె, మిలియన్ మార్చ్ లాంటి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేసినాం. అలాంటి కార్యక్రమాలతోటే ప్రజల్లోకి భావజాల వ్యాప్తి జరిగింది. తెలంగాణ అంశం అనేది ఒక గొప్ప అంశం, దీన్ని ఖచ్చితంగా మనం తీసుకుపోవాలనే ఒక భావజాల వ్యాప్తి జరిగి ఆ రోజు ప్రజల్లో బాగా చర్చ జరిగినప్పుడే దీనికి ఒక వేవ్ అనేది వచ్చింది. అదే విధంగా కూడా ఈ యొక్క రిజర్వేషన్లు రావడం వల్ల మన తాత ముత్తాతలు నష్టపోయారు, మన తండ్రులు నష్టపోయారు, మనం నష్టపోయాను, భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయనే అంశాన్ని
ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడానికి మేము రకరకాల కార్యాచరణలు కూడా సిద్ధం చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే ఈ భావజాల వ్యాప్తి ఈ యొక్క బీసీలకు రాజ్యాధికారం రాకపోతే చాలా ప్రమాదం ఉందనే అంశాన్ని ప్రజల్లోకి ఖచ్చితంగా తీసుకుపోతాం. ఇలా గ్రామ గ్రామాన కొంత చర్చ జరుగుతుంది, ఏ మాటకు ఆ మాట. గతంలో మేము తెలంగాణ ఉద్యమం చేసే క్రమంలో మాది ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది, మాది కోదాడ, హుజూర్నగర్ పరిసర ప్రాంతాలు, ఖమ్మం ఇవన్నీ కూడా ఈ ఆంధ్ర బోర్డర్లో ఉంటాయి. అప్పుడు మేము జై తెలంగాణ అంటే ఈ మమ్మల్ని విచిత్రంగా చూసేది గ్రామాలలో. అంటే ఈ ఈ పనిపాట లేక ఈ పిల్లలు ఇట్లా అరుస్తుర్యాం అన్నట్టుగా ఉండేది. అంటే స్టార్టింగ్లో ఇంతే ఉంటుంది. అంటే ఏదైనా అంతే ఉద్యమం ప్రారంభ దశలో ఇదే విధంగా కనపడుతుంది. కానీ ఉద్యమం ఒక తారస్థాయికి పోయినప్పుడు ఆ కథ వేరుంటుంది. మీరు తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది ఆంధ్ర పెత్తందారులు అడ్డుకోవాలని చూసినా ఉస్మానియా జేఏసీగా, కేయూ జేఏసీగా విద్యార్థి ఉద్యమకారులు ఆ రోజు ఎలాంటి పోరాటాలు చేసిరో మనందరం చూసినాం. ఏ ఉద్యమం మొదలైనా అనుమానాలు, అవమానాలతోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి అవహేళనల అవమానాల నుంచి పుట్టిందే ఉస్మానియా ఉద్యమం. ఆ రోజు ఎంత వివక్షకు గురైనా మా ఉద్యోగాలు మాకు కావాలని నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన పోరాటం మనం చూసినాం. ఏ స్వార్థం లేకుండా చేసినాం. కానీ చేసి నష్టపోయి ఉన్నాం మేము, మాలాంటి వాళ్ళం కూడా. అంతా బీసీలమే ఉన్నాం అందులో చాలా వరకు. మా సోదరులు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు, వాళ్ళ రాజ్యాంగంలోనే కొన్ని వాళ్ళకు అవకాశాలు కల్పించినట్టుగా వాళ్ళకు కొంత అవకాశాలు వచ్చినాయి. కానీ అలా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళలో బాగా నష్టపోయింది కూడా బీసీలే. ఆ తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేసి, పోరాటాలు చేసి, కేసుల పాలై అమరవీరులైన కుటుంబాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నది కూడా బీసీలే. కాబట్టి మన కుటుంబాలకు ఆ రోజు పోరాటం చేసిన ఉద్యమకారులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా న్యాయం దక్కాలంటే కూడా బీసీ రాజ్యాధికారమే పరిష్కారం. కాబట్టి ఆ దిశగా ఈ ఉద్యమాన్ని మేము గ్రామాలలో భావజాల వ్యాప్తి చేయాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కంకణబద్ధనం కూడా కావడం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని ఉస్మానియా వేదికగా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకుపోవడానికి కూడా రచన జరుగుతుంది. మేధావులు, ప్రొఫెసర్లతోటి కూడా అందరితోటి కూడా చర్చలు చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తరహాలో మళ్ళొక్కసారి ప్రపంచం తల ఎత్తి చూసే విధంగా భారతదేశానికి మొత్తానికి కూడా రోల్ మోడల్గా రాబోతుంది ఉస్మానియా బీసీ ఉద్యమం. ఓకే, చివరిగా చెప్పండి, అంటే ఎన్నికలు జరిగే అవకాశం ఉందా అసలు స్థానిక సంస్థల? అంటే ఇప్పుడు పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళొచ్చు అని హైకోర్టు కూడా చెప్పింది. సో సుప్రీంకోర్టు కూడా అదే భావనతో ఉందని అనుకోవచ్చు. సో ఎన్నికలకు వెళ్ళాలంటే మరి పాత రిజర్వేషన్లతో రేవంత్ రెడ్డి ముందుకు వస్తాడా, లేదంటే ఖచ్చితంగా ఈ జీవో నెంబర్ 9 పైన తుది తీర్పు వచ్చేదాకా వెయిట్ చేసి ఎన్నికలకు పోతాడా? అంటే ఇస్తాడా? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలకు పోతారు 42%తో. కాంగ్రెస్ మెడపైన కత్తి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి, వాళ్ళ మెడ మీద కత్తి వాళ్ళే పెట్టుకుని కూర్చున్నారు. ఇలా కాదని చెప్పి పాత రిజర్వేషన్ ప్రకారం పోతే ఇలా నువ్వు గ్రామాలలో తలెత్తుకుని అడదిరగలుగుతావు. కాబట్టి కావు. ఎప్పటిదాకా అంటే దీనికి ఒక పరిష్కారం దొరికే వరకు కావు. అది ఏ రూపకంగా పరిష్కారం దొరుకుతుంది? నువ్వు సుప్రీంకోర్టులో గతంలో 9 మంది జడ్జీలతోటి 50% సీలింగ్ దాటొద్దని చెప్పడం జరిగింది. 11 మంది జడ్జీలుగా ఉండి ఒక ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చి ఇవ్వచ్చు అన్నప్పుడు దీనికి అవకాశం దక్కుతుంది. దాంతోపాటుగా మనం పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడు దానికి ప్రభుత్వం కూడా కలిసి వచ్చి ఢిల్లీ వేదికగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాన్ని తీసుకుపోయి చాలా పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ స్థాయిలో ఉద్యమాలు జరిగినప్పుడు ఈ ప్రెషర్ని తట్టుకోలేక కేంద్రమే దిగొచ్చి అప్పుడు చట్టం చేస్తే అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్లు పెట్టినా కూడా నిజానికి గ్రామ స్థాయిలో మా బీసీ సోదరులు, మా చాలామంది ఆశావహులు ఉన్నారు. పాపం ఎకరాలు అక్కడక్కడ తాకట్టు పెట్టుకొని ఉన్నారు, బంగారం కుదవబెట్టుకొని ఉన్నారు గ్రామ పంచాయతీలో పోటీ చేయాలని చెప్పి. అట్లాంటి వాళ్ళు ఏంటంటే రేపటి రోజున ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ వాళ్ళు తుది తీర్పు మేర కట్టుబడి అంటే ఉండాల్సి వస్తుంది. వచ్చిందనుకో అప్పుడు పోతుంది. 2-3 నెలల తర్వాత తీర్పు వచ్చిందనుకో వీళ్ళు పెట్టిన డబ్బు, శ్రమ అంతా కూడా వృధా అయి రోడ్లెమ్మటి బిచ్చగాలు లేక తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇల్లు వాకిలు అమ్ముకొని తెచ్చుకున్న అప్పులు తీర్చలేక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అని అంటే నిన్న మొన్న చాలా కథనాలు నేను కూడా చూడడం జరిగింది సోషల్ మీడియాలో. చాలా దారుణమైన పరిస్థితులు. ప్రెస్టేజ్కి పోయి 1-2 కోట్లు ఖర్చు పెట్టి తాగకు మించి వాళ్ళ స్థాయికి మించి కూడా వాళ్ళు ఖర్చు పెట్టి ఆ అప్పులను తీర్చలేక బిచ్చగాలుగా మారిన పరిస్థితి మనం చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చూడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి బీసీ సోదరులారా, మీరు ఎక్కడ కూడా అంటే ఇలాంటి ఎకరాలు తాకట్టు పెట్టి అక్కడక్కడ బంగారాలు తాగబెట్టి మనకు ఉన్నదాన్ని లేనిది ఉన్నదాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే అంతిమంగా నష్టపోయేది మనమే. ఒకవేళ బీసీ రిజర్వేషన్లో పోటీ పడ్డప్పటికి కూడా అంతిమంగా నష్టపోయేది మనమే. కానీ ఇప్పుడు
పాత రిజర్వేషన్ ప్రకారం వస్తే ఇంకా ఘోరంగా నష్టపోయే పరిస్థితి ఉంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు జనరల్లో పోటీ చేయాలంటే మరి పెద్ద కులం ఆయన ఢీకోవాలంటే చిన్న కులం ఆయన తోటి ఏమవుతుంది, పొలాలు ఇల్లు వాకిలు అన్ని తాకట్టు పెట్టి మరి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. కాబట్టి అయితే బీసీలకి మరి ద్రోహం చేస్తున్నటువంటి దొంగలు ఎవరు, బీజేపీనా కాంగ్రెస్ అంటే మీరేం చెప్తారు సూటిగా? బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఇక్కడ అంతా అంటే దోబూచులు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటే చేయాల్సిన వాళ్ళే చేయకుండా ఉంటే మరి ఎవరిని వాళ్ళు ఇవ్వాలా? ఇదంతా దోబూచులాట నడుస్తుంది. ఎవరికి మనస్ఫూర్తిగా ఇవ్వాలని అంటే ఇద్దరు దొంగలే అన్నట్టు కనపడుతుంది కదా, ఎవరికి మనస్ఫూర్తిగా ఇవ్వాలని లేదు. ఇస్తే ఈ క్రెడిట్ ఆయనకి పోద్దని ఆయన అనుకుంటుండు, ఈయనకి పోద్దని, అంటే ఒకళ్ళొకళ్ళు లేదంటే ఈ క్రెడిట్ ఎవరి అకౌంట్లో పడాలనేది పెద్ద వాళ్ళ మధ్య చర్చలాగా అయిపోయింది. క్రెడిట్ కోసం చూస్తున్నారు, ప్రజల కోసం కాదు. ప్రజల కోసం చూడట్లేదు. అంటే ప్రజలు ఎంత నష్టపోతారు నిజంగా, వీళ్ళు ఎంత వేదన, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం మరి వీళ్ళకి చేయాలన్న వాళ్ళకి నిజమైన లోపటి నుంచి ఎవరికి రావట్లేదు. ఏదో తూతూ మంత్రంగా చేస్తున్నామా అంటే చేస్తున్నాం, మేము పోరాటం చేయట్లేదని కాంగ్రెస్ కేంద్రం మీద నెట్టే ప్రయత్నం. కేంద్రం ఏం చూస్తుంది, ఇస్తే వీళ్ళ అకౌంట్లో పడుతుందేమో అని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఈ దోబూచులాట వల్ల అంతిమంగా నష్టపోయేది బీసీలే. దీనికి పరిష్కారం ఒకటే, మన తెలంగాణ తరహాలో ఉద్యమం జరిగితే కానీ వీళ్ళ మెడలను ఉంచడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో ఇదే దోబూచులాట నడుస్తూనే ఉంటుంది. మళ్ళా ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఇదే దోబూచులాట నడుపుతారు, ఇట్లనే వాయిదా వేసుకుంటూ పోతారు. ఓకే, చూద్దామన్నా ఏం జరగబోతుందో. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. అయితే ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా మరి బీసీలకి రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయా దక్కవా, పైగా అసలు ఎన్నికలు జరుగుతాయా జరగాయా అని చెప్పేసి అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రేపు పొద్దున కోర్టుల్లో వచ్చే తీర్పు ఏంటి, బీసీల పక్షాన మరి ఎవరుంటారు అనేది కూడా మనకు అతి త్వరలో తేలబోతూ ఉన్నది. వచ్చే తీర్పును బట్టి మరి వీళ్ళు తీసుకునే నిర్ణయం మరి పాత రిజర్వేషన్లతో ఎన్నికల పోవడమా, లేకపోతే ఈ కొత్త రిజర్వేషన్లతో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దాని చట్టసభల్లో ఆమోదం తెలుపుకొని చట్టం చేసినాకనే 9th షెడ్యూల్లో పెట్టించినాకనే మేము ఎన్నికలకు పోతామని అంటారా? మరి అప్పటిదాకా గ్రామాలలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.